తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నెగ్గడం తగ్గడం గురించి సినిమాలో డైలాగులు వస్తూ ఉంటే థియేటర్లలో చప్పట్లు పడుతూ ఉంటాయి. అదే సిచ్యువేషన్ సినిమాకి వస్తే నెగ్గితే పర్లేదు కానీ తగ్గాల్సిన సిచ్యువేషన్ వస్తే సీన్ ఎలా ఉంటుంది? పాన్ ఇండియాను దాటి ఇంటర్నేషనల్ డయాస్ మీద సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్న టాలీవుడ్ సినిమాల బడ్జెట్లో కోత పడుతుందా? కొన్నాళ్లుగా ట్రెండింగ్లో ఉన్న ఓటీటీ ఇష్యూ ప్రభావం బడ్జెట్ మీద పడనుందా? మాట్లాడుకుందాం ఎక్స్క్లూసివ్గా. మన హీరోలు చాలా మంది చేసే సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి ఇంచు కూడా తగ్గడం లేదు. పెడుతున్న బడ్జెట్, తీసుకుంటోన్న సమయం అన్నీ ఇంటర్నేషనల్ క్వాలిటీ కోసమే. అంతవరకు ముచ్చట బాగానే ఉంది. కాకపోతే అక్కడే వస్తుంది చిక్కంతా. ఎక్కడ ఖర్చు పెట్టినా, ఎంతైనా ఖర్చు పెట్టడానికి మేకర్స్ సిద్ధమైనా వారికున్న భరోసా ఓటీటీ. రొట్టెకి సరిపడా పిండిని ఓటీటీలు అందిస్తున్నాయనే కాన్ఫిడెన్స్ మేకర్స్ని ముందుకు నడిపిస్తోంది. అయితే ఓటీటీలు ఎన్ని సినిమాలు భరిస్తాయి? వారానికో సినిమా లెక్క వేసుకున్నా, స్పెషల్ అకేషన్స్కి కొన్నింటిని అదనం చేర్చుకున్నా 6-10లు మించి అలాట్ చేయడానికి బడ్జెట్ ఉండట్లేదు ఓటీటీల్లో. మన దగ్గర పెద్ద చిన్న అనువాద సినిమాలతో కలిపితే 300 సినిమాల దాకా సిద్ధమవుతున్నాయి ప్రతి ఏటా. వీటినేం చెయ్యాలి? ఒకప్పుడు థియేట్రికల్ బిజినెస్ ని బట్టి మూవీస్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీల మీద హోప్స్తో విపరీతంగా పెరిగింది. మరి ఇలాంటప్పుడు ఓటీటీలు మాకొద్దు అంటూ బోర్డు పెట్టేస్తే పరిస్థితేంటి? పెద్ద సినిమాలు ఏదో ఒక క్రేజ్తో ఒడ్డున పడే ఛాన్సులున్నాయి. చిన్న సినిమాల మాటేంటి? పేపర్ వ్యూ అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఎంతమంది చూస్తే అన్ని డబ్బులు. థియేటర్ల దాకా వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని డబ్బులు కట్టి చూడ్డం అన్నమాట. అలా కట్టాల్సొచ్చినప్పుడు జనాలు ఎంతమంది పే చేస్తారు? ఎన్ని డబ్బులొస్తాయి? అందులో నిర్మాతకు ఎంత మిగులుతుంది అనేది బిగ్ క్వశ్చన్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వేసేటప్పుడే వీలున్న చోట కోత విధిస్తే సరిపోతుంది కదా అనే సలహాలు వినిపిస్తున్నాయి మేకర్స్కి. అది సాధ్యమయ్యే పనేనా అనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఏ మాత్రం చడీ చప్పుడు లేకుండా రాజమౌళి ప్రాజెక్ట్తో కొలాబరేట్ అవడం మామూలు విషయం కాదు. రియల్ సర్ప్రైజ్ అంటే ఇదే అంటూ హ్యాపీగా ఉన్నారు శృతి హాసన్ అభిమానులు. కీరవాణితో కలిసి నవంబర్ 15న శృతి ఏం పర్ఫామ్ చేస్తారో చూడ్డానికి సిద్ధమవుతున్నారు జనాలు. శృతి ఏం పాడారా అంటూ అదే పనిగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. గ్లోబ్ ట్రాటర్ సాంగ్కి ఆమె ఎంత హుషారు యాడ్ చేశారో అని మాట్లాడుకుంటున్నారు. సంచారి సాంగ్లో జస్ట్ ఫీల్ మాత్రమే కాదు, హీరో క్యారెక్టరైజేషన్, మూవీ థీమ్ అన్నీ కనిపిస్తున్నాయని డిస్కషన్ చేసుకుంటున్నారు. నవంబర్ 15న స్టేజ్ మీద శృతి పర్ఫార్మెన్స్ గురించి ఊరిస్తోంది టీం. కీరవాణి అండ్ శృతి ఈ సాంగ్ని ఎలా పర్ఫామ్ చేశారో చూడ్డానికి జనాలందరూ వెయిటింగ్. పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఉంటే శృతి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ టేస్ట్ చేశారు ఆడియన్స్. మామూలుగా సినిమా రిలీజ్ టైంలో ఎవరైనా ప్రమోషన్లలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు రాజమౌళి కంప్లీట్గా నయా స్ట్రాటజీని ఫ్రేమ్ చేస్తున్నారు. ఈవెంట్కే యూనిట్ మొత్తాన్ని ఏకం చేసి హైప్ పెంచేస్తున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ మూవీ వైబ్ ఎలా ఉంటుందో ఇప్పట్నుంచే అర్థమవుతోంది జనాలకు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న అవతార్ లాంటి సినిమాలకు కూడా ఈ రేంజ్ ఈవెంట్లు, ఈ రేంజ్ క్యూరియాసిటీ, పాజిటివ్ వైబ్ని ఇప్పటిదాకా విట్నెస్ చేయలేదనే అంటున్నారు మూవీ లవర్స్. జక్కన్న రూటే సెపరేటు అని మెచ్చుకుంటున్నారు నియర్ అండ్ డియర్స్. సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సినిమాల్లో మన మూవీస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే పొరుగు నుంచి వచ్చే సినిమాల మీద, పండక్కి పలకరించడానికి రెడీ అవుతున్న హీరోయిన్ల మీద ఫోకస్ పెట్టిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇంతకీ ముగ్గుల పండక్కి ముస్తాబవుతున్న ముద్దుగుమ్మలెవరు? చూసేద్దాం రండి. విజయ్తో జోడీ కట్టడం పూజా హెగ్డేకి కొత్తేం కాదు. కానీ ఈసారి మాత్రం జననాయకన్ మూవీ చాలా స్పెషల్. విజయ్కి ఆఖరి సినిమానే కాదు, సంక్రాంతికి హిట్ చూడాలన్న కాంక్ష చాలానే ఉంది పూజా హెగ్డేకి. లక్కీ లేడీగా పేరు తెచ్చుకున్న మమిత కూడా ఈ సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. తమిళం నుంచి పరాశక్తి కూడా పొంగల్ బరిలో ఉంది. శివకార్తికేయన్కి జోడీగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు శ్రీలీల. తెలుగులో సరైన సక్సెస్ అందకపోవడంతో పొరుగు సినిమాలతో మెప్పించాలని ప్రయత్నాలు బాగా చేస్తున్నారు మిస్ లీల.
ఆమెకు పోటీగా ఈసారి బరిలో చాలా మంది ఉన్నారు. మీనాక్షికి అనగనగా ఒక రాజు క్లిక్ అయితే హ్యాట్రిక్ సంక్రాంతి రిజిస్టర్ అవుతుంది. భర్త మహాశయులకి విజ్ఞప్తి సినిమాతో ఇద్దరు హీరోయిన్స్ పోటీలోకి వచ్చేస్తున్నారు. అటు మనశంకర వరప్రసాద్ గారితో నయన్ అండ్ క్యాథరిన్ రేస్ లో కనిపిస్తారు. ఇటు రాజాసాబ్ నుంచి కూడా ఇద్దరు లేడీస్ కాంపిటీషన్ లో ఉంటారు. ఇంతమంది హీరోయిన్స్ లో నెగ్గేదెవరు, 2026 ని పాజిటివ్ గా ప్రారంభించేదెవరు అనే క్యూరియాసిటీ బాగానే కనిపిస్తోంది మూవీ లవర్స్ లో. సినిమాల్లో ఎప్పుడూ ఓ సీజన్ నడుస్తూ ఉంటుంది. లవ్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఇదంతా స్క్రీన్ మీద సందడి. కానీ ఇప్పుడు ఆన్ లొకేషన్లోనూ ఒక సిమిలారిటీని గమనిస్తున్నారు జనాలు. ఇంతకీ ఏంటది? ఈ ఏడాది క్రిస్మస్ కి ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు రోషన్. ఈ యంగ్స్టర్ ని చూసిన వారందరూ శ్రీకాంత్ ని గుర్తు చేసుకుంటున్నారు. తండ్రి కొడుకులు షూటింగ్లతో యమా బిజీగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. విజయ్ తనయుడు జేసన్ కూడా తన ఫస్ట్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను పలకరించేశారు. సందీప్ కిషన్ హీరోగా జేసన్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ సిగ్మా డీటెయిల్స్ ఆకట్టుకుంటున్నాయి. జేసన్ కోసం విజయ్ ఇంకా ప్రమోషన్ల స్టేజ్ కి రాలేదు. కానీ తనయుడు సూర్య సేతుపతి కోసం ఆయన నటించిన ఫీనిక్స్ మూవీ కోసం ప్రమోషన్లకు హాజరయ్యారు విజయ్ సేతుపతి. ఓవైపు తండ్రి రకరకాల యాక్టివిటీస్ తో దూసుకుపోతుంటే ఆయనకు తగ్గ వారసుడు అనిపించుకోవడానికి సూర్య కూడా రెడీ అవుతున్నారు. తన తండ్రి గురించి అత్యంత గొప్పగా చెప్పి భవిష్యత్తులో తన కొడుకు కూడా తనని తలుచుకొని అంతే గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పారు ధ్రువ్. బైసన్ తెలుగు ప్రమోషన్లలో ఆడియన్స్ ని ఫిదా చేసేశారు ధ్రువ్. మన దగ్గరే కాదు, నార్త్ లోనూ పుత్రోత్సాహం కనిపిస్తోంది. రీసెంట్ గా షారుఖ్ ఆ ఉత్సాహాన్ని టేస్ట్ చేశారు. ఆర్యన్ ఫస్ట్ ప్రాజెక్ట్ ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ కి ఇంప్రెస్ అయ్యారు షారుఖ్. సెటైరికల్ యాక్షన్ కామెడీ డ్రామా సిరీస్ గా తెరకెక్కింది ఈ ప్రాజెక్ట్. ఫ్యూచర్ లో ఆర్యన్ తనను హ్యాండిల్ చేయగలిగితే డేట్స్ ఇస్తానని కూడా రీసెంట్ గా ఓపెన్ అయ్యారు షారుఖ్. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఎక్కువ ఖర్చులు కనిపిస్తోంది మార్చి మీదే. అందులోనూ కాస్త మాస్గా వెరైటీగా ఉన్న సినిమాలన్నీ ఆ నెలలో క్యూలోనే నిల్చున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్కి ఏమాత్రం తగ్గట్లేదంటూనే రూటెడ్ లుక్స్తోనూ ఆకట్టుకుంటున్నాయి. అయినా వాటిలో జర స్పీడ్ మీదే ఉంది పెద్ది. మరి మిగిలిన సినిమాల ముచ్చట్లేంటి? ఏఆర్ రెహమాన్ కాన్సెప్ట్ లో పెద్ద టీం చేసిన హల్చల్ తెగ వైరల్ అవుతోంది. చికిరి చికిరి అంటూ ఫస్ట్ సింగిల్ తోనే మెప్పించింది టీం. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది పెద్ది. డిఫరెంట్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్నారు చెర్రీ. ఆయనకే కాదు, జాన్వీకి, డైరెక్టర్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి అందరికీ ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. పారడైజ్ సినిమాలో నాని లుక్ చూసారా? ఒక్కసారి చూసిన వారెవరైనా సరే మర్చిపోయేలాగా ఉండదు మరి. అందుకే ప్రమోషన్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మార్చి 26న రిలీజ్ అయ్యేది పారడైజ్ ప్రమోషన్లు మాత్రమే కాదు, మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పిన టాక్సిక్ ప్రచారం కూడా ఇప్పటికైతే పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు, అలాంటిదేమీ లేదనే భరోసాలు, ఇలాంటి ప్రమోషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి టాక్సిక్ విషయంలో. వచ్చే ఏడాదిలో అయినా వీరందరితో పోలిస్తే చెర్రీ మాత్రం ఓ అడుగు ముందే ఉన్నారన్నది విజిబుల్ గా ఉన్న విషయం. అనిల్ రావిపూడి సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారా? అందులోనూ వెంకీ మామకి జోడీగా తమన్నాని తీసుకొస్తున్నారా? స్పెషల్ సాంగ్లతో నేషనల్ వైడ్ గా పాపులర్ అవుతున్న మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రశ్నల రూపంలో డిస్కషన్లో ఉన్నాయి ఫిల్మ్ నగర్ వీధుల్లో. అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారిలో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తారన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నాయికగా నటిస్తున్నారు. క్యాథరిన్ మరో నాయిక, విక్టరీ వెంకటేష్ కీ రోల్ చేస్తున్నారు. ఇన్ని హంగులున్నా సరే స్పెషల్ అట్రాక్షన్ గా తమన్నాని ప్రాజెక్ట్ లోకి తీసుకొస్తున్నారట అనిల్. F2, F3లో వెంకీ తమన్నా కెమిస్ట్రీ చూసిన వాళ్లు తెగ నవ్వుకున్నారు. ఈసారి కూడా సంక్రాంతికి ఆ నవ్వులు రిపీట్ కానున్నాయా, లేకుంటే తమన్నా జస్ట్ అలా వచ్చి ఇలా సాంగ్ చేసి వెళ్లిపోతారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ విషయం నిజమైతే మాత్రం సైరా నరసింహారెడ్డి తర్వాత నయన్ అండ్ తమన్నా కలిసి మళ్లీ ఓ సినిమాలో కనిపిస్తారన్నది ఫ్యాన్స్ లో ఊపు తెస్తున్న విషయం. మనశంకర్ వరప్రసాద్ గారు విషయంలో ఏ సెంటిమెంట్ ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అనిల్ రావిపూడి. తన గత చిత్రాల్లోని నాయకులతో ప్రెజెంట్ మూవీస్ లో స్పెషల్ సాంగులు చేయించడం ఆయన స్పెషాలిటీ. సో ఈ పండక్కి కూడా ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారన్నమాట. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.